వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇవాళ వేదిక్ మహావాస్తులో భాగంగా మనము పూజ గది గురించి మనం తెలుసుకుందాం. పూజ గది గురించి తెలుసుకోవడానికి ఏముంది, అది ఈశాన్యంలో ఉండాలి అంతే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఈశాన్యంలోనే పూజ గది పూర్తిగా ఈశాన్యానికి వెళ్ళి ఉన్నట్లయితే దాని ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు, శివ పరమాత్మ ఉంటాడు. దాని అర్థం దాన్ని బ్లాక్ చేయాలని కాదు. ఎప్పుడు కూడా ఈశాన్యంలో పూజ గది ఉండాలి అని చెప్పేసి కంప్లీట్గా నార్త్ ఈస్ట్ ఈశాన్యానికి పోయి కట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దాని యొక్క ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, పూజ గది అన్నది ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఒక కామన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అని అంటే ప్రతిరోజు మనం టెంపుల్కి వెళ్ళలేము, గుడికి వెళ్ళలేము. కాబట్టి మన కులదేవతలను, ఇష్టదేవతలను, అలాగే కుల దైవాన్ని ఇంట్లోనే ప్రతిష్టాపించుకొని వాళ్లను మనము ప్రేయర్ చేయడము, దానికి సంబంధించిన మంత్రాలు చదవడము, పూజలు చేయడం జరుగుతుంది మన స్తోమతను బట్టి, మనకున్న నాలెడ్జ్ని బట్టి. అయితే ఈ పూజ గది ఏ వైపు ఉంటే అది బాగుంటుంది అన్నది ప్రధాన క్వశ్చన్. ఇక్కడ మనం వేదిక్ మహావాస్తు చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు అని అంటే ఆగ్నేయము నుంచి వాయువ్యం వరకు, వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు మనం ఒక గీత మనం కొట్టి చూసుకున్నట్లయితే కింద భాగం వైపు, నైరుతి వైపు ఉన్నటువంటి కూడా నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అందుకే అక్కడ బరువులు ఎక్కువగా పెట్టాలి వాటిని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పుకున్నాం. మనం అదే ఈశాన్యం వైపు చూసుకున్నట్లయితే ఇదంతా పాజిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్ జోన్, పాజిటివ్ జోన్ అని రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి నెగిటివ్ జోన్లో ఎప్పటికీ కూడా పూజ గది ఉండరాదు. అక్కడ ఉన్నా చేసినా దాని యొక్క ఫలితం శూన్యము, పైగా దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? నెగిటివ్ ఏరియాలో ఉంది కాబట్టి. అదే మనం పాజిటివ్ వైబ్స్ ఉన్న ఏరియాలో, పాజిటివ్గా ఉన్నటువంటి వాస్తుకు బలైనటువంటి ఈ ఏరియాలో తూర్పుకు, ఉత్తరానికి, ఈశాన్యానికి మనం పెట్టుకున్నట్లయితే మనం చేసిన పూజ 108 రెట్లు ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. దాని యొక్క ఫలితం కూడా మనం అనుభవించగలుగుతాము. మన పిల్లలకు ఆస్తులు కూడా పెట్టగలుగుతాము, మనం కూడా ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాం అన్నట్టు. అయితే మనకు వేదిక మహావాస్తే కాకుండా అన్ని దానిలో చెప్పినట్లు ఈశాన్యంలో పూజ గది ఉండాలి అన్న పదాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈశాన్యంలో పూజ గది ఉండాలని చెప్పేసి పూర్తిగా ఈశాన్యం బ్లాక్ చేస్తున్నారు. కానీ ఈశాన్యము అంటే అర్థం ఏంటో ముందు చూద్దాం. కాబట్టి టోటల్గా 4 భాగాలుగా మనము విభజించినప్పుడు, బ్రహ్మస్థానం నుంచి 4 భాగాలుగా విభజించినప్పుడు సౌత్ వెస్ట్, దక్షిణ నైరుతి, దక్షిణంలో దక్షిణ పడమరకు కలిసే చోట ఉన్న దాని నైరుతి నుంచి ఇలా పక్క చూసుకుంటే ఈ జోన్ అంతా మనకు ఈశాన్యం కిందకే వస్తుంది. జోన్ అంతా టోటల్గా ఈ జోన్ అంతా ఈశాన్యం కిందకే వస్తుంది. కాబట్టి ఈ జోన్లో ఎక్కడైనా కూడా పూజ గది పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అలాగే ఈస్ట్ వైపు, ఇటువైపు కూడా జరుపుకొని పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకనంటే బాగా గమనించండి, మనము పూజ గదిలో దీపాలు వెలిగిస్తాం. ఒకటి కాదు, రెండు దీపాలు వెలిగిస్తాం. దీపం వెలగడం అని అంటే అగ్నికి సాత్కారం అన్నట్లు, ఆత్మ దర్శనానికి ప్రత్యక్ష సాక్షి దీపం. కాబట్టి మనము మన ఆత్మను, మన బాహ్య స్వరూపాన్ని అద్దంలో ఎలా చూసుకుంటామో అంతర్ స్వరూపాన్ని ఒక దీపం రూపంలో చూసుకుంటాం. దాన్నే జ్యోతిష్ స్వరూపం, ఆత్మస్వరూపం అని చెప్తారు. మనం గతించిన తర్వాత కూడా ఈ మనలో ఉండే జ్యోతి కూడా అక్కడ ఉన్న శివ పరమాత్మ జ్యోతిలో కలిసిపోవలసిందే, అంటే యూనివర్స్లో చేరిపోవలసిందే అని అర్థం. కాబట్టి ఆ దీపం వెలిగించడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకున్నట్లయితే ఉత్తరంలో మనము ఆగ్నేయం పక్కకు అని అంటే వంటగది పక్కకు కూడా ఆడ పూజ గది పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ తూర్పులో సెంటర్ పాయింట్కు అటు ఇటుగా పూజ గది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఉత్తరం వైపు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ పాజిటివ్ జోన్లో పూర్తిగా మనము ఆగ్నేయం వైపుకు రారాదు, పూర్తిగా వాయువ్యం వైపుకు పోరాదు. చాలామంది ప్లేస్ లేదనో, లేకపోతే లుక్ పోతుందనో హాల్ పెద్దగా పెట్టుకొని పూజ గదిని తీసుకొచ్చి బ్రహ్మస్థానంలో పెడుతుంటారు. తప్పు. బ్రహ్మస్థానం అంటే సెంటర్ ఆఫ్ ద హౌస్. డయాగోనల్గా, వర్టికల్, పర్పెండిక్యులర్గా చూసుకుంటే 2 పాయింట్లు ఎక్కడ కలుస్తాయో దాన్ని బ్రహ్మస్థానం అంటాము. అక్కడ బరువులు ఉండరాదు, టాయిలెట్లు ఉండరాదు, బీమ్స్ ఉండరాదు, పిల్లర్స్ ఉండరాదు, చెత్త కొండి ఉండరాదు, బరువులు
పెట్టుకోరాదు. కాబట్టి బ్రహ్మస్థానం ఏం చేయాలి? మరి బ్రహ్మస్థానం అంటున్నారు కదా, అక్కడ పూజ చేసుకోవచ్చు కదా అంటే అది ఖాళీగా పెట్టాలి. బ్రహ్మస్థానాన్ని ఖాళీగా ఉంచినట్లయితే అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి అది అన్ని వైపులకు కూడా ప్రసరిస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ నార్త్ ఈస్ట్ నుంచి నార్త్, ఈస్ట్, సౌత్ అలా అన్ని వైపులకు వస్తుంది. కాబట్టి ఈ ఎనర్జీని మనము బ్లాక్ చేసుకోకూడదు. సో పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి బ్రహ్మస్థానంలో పెట్టడం పరమ దోషంగా అనుభవించబడుతుంది. అలా బ్లాక్ చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఈ బ్రహ్మస్థానంలో ఉండరాదు, ఇదొకటి. అలాగే మనము బ్రహ్మస్థానం నుంచి ఇటువైపుగా నైరుతి వైపుకు, తర్వాత దక్షిణం వైపుకు, పడమర వైపుకు చాలామంది పెడుతూ ఉంటారు. ఒక లాజిక్ ఏంటి? పటాలు తూర్పు వైపుకు చూస్తాయి కాబట్టి ఇక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. దేవుడు తూర్పు వైపు, ఉత్తరం వైపు మాత్రమే, ఈశాన్యం వైపు మాత్రమే ఉండడానికి అర్హత ఉంది. ఇక్కడ టాయిలెట్ యొక్క సీట్స్ దక్షిణం వైపు, పడమర వైపు, మన దక్షిణ నైరుతికి దాదాపుగా పూర్తి నైరుతిలో కూడా ఉండరాదు. ఎలాగైతే ఈశాన్యంలో పూజ గది పూర్తి మూలకు ఉండరాదు అనుకున్నామో, పూర్తి నైరుతికి కూడా టాయిలెట్స్ ఉండరాదు. కాబట్టి ఆ రకంగా ఈ భాగాల్లో మనము టాయిలెట్స్ పెట్టుకోవాలి అని అంటే నెగిటివ్ ఎనర్జీ ఈ భాగంలో మనకు మన జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సిన బలాన్ని, ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాల్సిన పూజ గది పాజిటివ్లో ఉండాలి. రైట్? అలా ఇప్పుడు ఒక కేసు గురించి చెప్తాను. ఇప్పుడు ఈశాన్యంలో పూజ గది ఉండాలని చెప్పేసి ఒకతను పూర్తిగా ఈశాన్యంలో పెట్టించడం జరిగింది. ఏం చేసింది? ఈశాన్యం కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. వేదిక మహావాస్తు ప్రకారం ఈశాన్యంలో వచ్చే జోన్స్ ఏంటో చూద్దాం. నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈ 3 జోన్స్ వస్తాయి. అని అంటే ఈశాన్యంలో ఇక్కడ ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము అని ఈశాన్యము 3 భాగాలు అక్కడికి వస్తాయి. ఆ 3 భాగాలు ఇచ్చే ఫంక్షన్స్ ఏంటి? ఆ ఫంక్షన్స్ మొత్తం దెబ్బతినిపోతాయి. నార్త్ ఈస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇమ్యూనిటీ అండ్ హెల్త్, ఆరోగ్యము ప్లస్ రోగనిరోధక శక్తి ఇస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు మాటికి జబ్బులు పడుతూ ఉంటారు. కాబట్టి నార్త్ ఈస్ట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాటికి చిన్న జబ్బులకు కూడా, ఇప్పుడు జలుబు వచ్చిందనుకోండి, ఎవరైనా 4-5 డేస్తో ఇబ్బంది, అంతవరకు కాకుండా 2-3 డేస్కి ఆగిపోతుంటారు. వీళ్ళకి ఏంటంటే అదే జలుబు వలన 10-15 రోజుల వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చిన్న సమస్యలకు కూడా ఎక్కువగా ఇబ్బంది పడిపోయేది మనకు ఇక్కడ చూస్తూ ఉంటాం. అదే నార్త్ ఈస్ట్ వచ్చిందనుకోండి, మైండ్ క్లారిటీ. ప్రతి మనిషికి లైఫ్లో స్టడీస్ గురించి కానీ, వాళ్ళ ప్రొఫెషన్ గురించి కానీ, వాళ్ళు చేసే వర్క్ గురించి కానీ, వాళ్ళు చేసే బిజినెస్ గురించి కానీ ఒక మంచి పిచ్చి క్లారిటీ ఉన్నట్లయితే, క్రిస్టల్ క్లారిటీ ఉన్నట్లయితే వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. క్లారిటీ లేని మైండ్ ఎవరికైనా ఉంది అని అంటే మీరు వెళ్ళి చూసుకోండి. నార్త్ ఈస్ట్లో అక్కడ కంపల్సరిగా బ్లాక్స్ ఉంటాయి, నెగిటివ్ కలర్స్ ఉంటాయి, ఆపోజిట్ కలర్స్, ఎలిమెంట్స్, ఇవన్నీ షేప్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు ఏం చేసాము? ఇప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తంగానే బ్లాక్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ మైండ్ క్లారిటీ అన్నది ఉండదు, ఏం చేయాలో తోచదు. ప్రతి నెలకు ఒక బిజినెస్ మారుస్తూనే ఉంటారు, క్లారిటీ ఉండదు. ఎంతకాలం చేయాలన్నది కూడా క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ పోవడం జరుగుతుంది. అలాగే నార్త్ ఈస్ట్ కూడా కవర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫన్ అండ్ జాయ్ అని అంటే ఆ ఇంట్లో ఒక సంతోషం అని కానీ, తర్వాత అందరు కలిగోలుపుగా హ్యాపీగా ఉండడం అని కానీ, ఈ 2 దెబ్బతింటాయి. నాకు చాలామంది ఆ నార్త్ ఈస్ట్ బాత్రూమ్స్ ఉన్నవాళ్ళు సిమ్టమ్స్ చెప్తారు. అన్నీ బాగానే ఉంటాయి, మంచి ఫంక్షన్ చేసుకుంటుంటారు, అందరినీ బంధువులు పిలుస్తారు. సడన్గా ఏదో ఒక ప్రాబ్లం జరిగిపోతుంది, అంతా ఉల్టా పుల్టా అయిపోతుంది, అందరూ బాధపడిపోవడం జరుగుతుంది. అని అంటే అక్కడ ఫన్ జాయ్ అనేది లోపిస్తుంది. వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఫన్ అండ్ జాయ్ అనేది లేదో వాళ్ళు దేనికోసం చేస్తారు? మనిషి ఏదైనా ఆనందం లేనప్పుడు ఆ చేసిన పనికి యొక్క ఫలితం ఉండదు. కాబట్టి ఈ ఫన్ అండ్ జాయ్ అనేది పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఈశాన్యంలోనే దేవుడి గది ఉండరాదు అని మనం చెప్పుకుంటే, వాస్తు పురుషుడి యొక్క పొజిషన్స్ మనం చూసుకుంటే వాస్తు పురుషుడి యొక్క తల అక్కడ ఉంటుంది. వాస్తు పురుషుడి యొక్క ఏ పార్ట్స్ అక్కడ ఉన్నాయో ఆ పార్ట్స్ మనకి ఇంప్లై అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ మీద బరువు పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? మన నెత్తి మీద ఒక 10 కేజీలు బరువు పెడితే మనం వాటిని పెట్టుకొని పని చేయగలమా? లేదు. 24 గంటలు ఆ బరువు గురించి ఆలోచిస్తాం, దాన్ని ఎలా తొలగించుకోవాలి అని అంటే. కాబట్టి ఎప్పుడు కూడా మైండ్ అటువంటి అబ్స్ట్రకల్స్లోనే నిండిపోయి ఉంటుంది, ముందుకు అనేది వెళ్ళదు, క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి
ఇక్కడ హెడ్ ఉంటుంది కాబట్టి హెడ్ దగ్గర ఎటువంటి బరువులు ఉండరాదు. ఈశాన్యంలో బరువులు ఉంచకూడదని చెప్పడానికి కారణం కూడా అదే. అసలు బరువైన వస్తువులే ఉంచరాదు అని మనం శాస్త్రంలో చెప్తున్నప్పుడు మరి అక్కడ ఏకంగా గది కట్టి బ్లాక్ చేసేస్తే మీ మైండ్ క్లారిటీ బ్లాక్ వెళ్ళిపోతుంది, ఎటువంటి పిక్చరైజేషన్ అనేది ఉండదు. సో మీరు దయచేసి ఈశాన్యంలో మీరు బాత్రూమ్ పూజ గదిని పొరపాటున కూడా పెట్టరాదు. ఇది ఈశాన్యం. ఇక వైపు చూస్తే ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చా? డెఫినెట్గా పెట్టుకోవచ్చు. ఈస్ట్కి వైపు సెంటర్లో పెట్టుకోవచ్చు, ఈస్ట్కు ఇటుపక్కగా కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండు పొజిషన్ కరెక్ట్గా ఉంటాయి. చాలామంది ఆగ్నేయం వైపు వస్తుంది కదా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. చెప్పాను లాజిక్ ఏంటి. ఇక్కడ మనము దీపం పెడతాము. ఎప్పుడైతే మనము దీపము పెడుతున్నామో అది ఇట్స్ ఇంప్లైస్ ద ఫైర్ ఎలిమెంట్, కాబట్టి ఆ ఫైర్ ఎలిమెంట్ని ఇంప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఉంచుకోవచ్చు, అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీపాలు ఎక్కువగా పెట్టేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎంత వీలైతే అంత ఆగ్నేయం దగ్గరికి ఉండడమే బెటర్ అవుతుంది. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆగ్నేయానికి దగ్గరగా ఉందని చెప్పేసి పూర్తిగా పూజ గదిని మనము బేసిన్ అని అంటే తిన్న తర్వాత చేతులు కడుక్కునే బేసిన్ పక్కన చాలామంది పెడుతున్నారు. ఇది అక్షరాల తప్పు. ఎందుకనంటే అక్కడ పూజ గదికి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, పరిశుద్ధమైన ప్రాంతాన్ని ఇవ్వాలి. మనం చేతులు కడుక్కున్నప్పుడు నాన్ వెజ్ తింటుండొచ్చు, లేదా మనం రెగ్యులర్గా తినే ఫుడ్ ఏదైనా కానీ ఆ తిన్న ఎంగిలి చేతులు కడుక్కుంటే ఆ నీళ్ళు వెళ్ళి అక్కడ పడుతుంటాయి. ఇది తప్పు, దోషపూరితంగా పరిగణించబడుతుంది. అంటే పిలిచి అవమానపరిచినట్టు ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం పాజిటివ్ ఎనర్జీ తీసుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి తప్ప వాళ్ళ ఆగ్రహానికి గురి కాకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు. కాబట్టి ఇక్కడ ఉండడం కరెక్టే, కానీ ఏముండాలి? బేసిన్ దానికి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. మినిమం 1 అడుగు గ్యాప్ ఉండాలి. అలాగే బేసిన్కు పక్కకు ఒక గ్రానైట్ స్టోన్ లాంటిది ఆ నీళ్ళు అక్కడ పడకుండా అడ్డుగా ఉండాలి. చాలామందికి అది మేస్త్రికి చెప్తే సెట్ చేసి పెట్టేస్తాడు. అని అంటే నీ చేతులు కడుక్కున్న నీళ్ళు అటు పక్కగా పడకుండా ఉండాలి. మనం తిన్న పాత్రలు కడిగిన నీళ్లు అటుపక్క చిట్లకుండా పడకుండా ఉండాలి. ఈ 2 జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. గ్యాప్ ఉంది కదా అని అక్కడ బ్రష్లు, బేసిన్ క్లీన్ చేసే పదార్థాలు చాలామంది పెడుతుంటారు. అది తప్పు. ఆ ప్రాంతం ఎప్పటికీ ఖాళీగా గ్యాప్తో ఉంచి పెట్టండి. ఇది జాగ్రత్త తీసుకోవాలి. కిచెన్లో పక్కనే దేవుడి గది ఉన్నట్లయితే. ఇకపోతే దేవుడి గది ఎక్కడ ఉండాలో చెప్పుకుంటున్నాము. దేవుడి గది ఏ సైజులో ఉండాలి, అది ఏ మెటల్తో చేసి ఉండాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శివ ఓం.